ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మీదకు కత్తి తీసుకొచ్చినప్పుడు గంగబావ అడ్డుపడ్డాడు పాపత్త. లేదంటే నిజంగానే నీ పాలిట ఎముడయ్యేవాడు. రాయ్, గంగ ఆవేశంతో ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? ఊరికి సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ నాలాగా పోలీస్ ఆఫీసర్ కూడా కాదు కదా. అందుకే బావా, నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని శివ వదిన పోలీస్ ఆఫీసర్ అయింది. అప్పుడెలా మర్చిపోయావురా నిన్ను సస్పెండ్ చేయించింది? నువ్వు ఎస్ఐగా పనిచేసిన అదే స్టేషన్లో నీ చేత ఊడికం చేయించింది. అవన్నీ చేయాలనేసి మళ్ళీ అన్నయ్య ఆశపడుతున్నాడేమో. రాయ్, నేనెందుకు చేస్తాను? శివ వదిన, నువ్వింకా 4 కాలాల పాటు బాగుండాలనేసి నీ మీద ఒక్క రిమార్కు కూడా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. లేదంటే మావయ్య ఇచ్చిన ఎకరం పొలంతో పాటే నీ జీవితం కూడా వృధా అయ్యేది. మాటకు మాట సమాధానం చెప్తా ఉండారు అల్లుడు ఇళ్ళు. తలకెక్కించుకోకపోతే బడిత పూజే పాపాలు. నేను పసుపు కుంకాల భిక్ష అడిగినట్టు నువ్వు ప్రాణ భిక్ష పెట్టమని గంగని అడుక్కోవాల్సి వస్తుంది. విన్నావు కదా, 4 రోజులు ఉండాలి అనుకుంటే ఇలాగే మౌనంగా ఉండు. అప్పుడంటే కుముద ప్రాణం అడ్డుపెట్టి నిన్ను కాపాడాడు. ప్రతిసారి అలాగే ఉండదత్తా. వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. నువ్వేం చెయ్యవేందన్నా? సమయం చూసి దెబ్బ కొట్టాలి. నలుగురు సెల్లుల్లో ఏదో ఒక సెల్లి విషయంలో దొరకపోడు. దొరుకుతాడు నాన్న, దొరుకుతాడు. ఎవరు సామే మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. పెళ్లి చేసుకుని కృష్ణాపురం వెళ్ళి చాలా ఏళ్ళు అవుతుంది కదమ్మా, ఎలా గుర్తుపడతారు నన్ను? పాపాలు, ఆయన ఎవరనుకుంటున్నావు? చాలా మహిమగల స్వామీజీ, జాతకాలు చెప్పడంలో దిట్ట. అయితే ఎందుకొచ్చారు? కళ్ళల్లో కారం కొట్టాడు కదా, ఈ కొత్త సంవత్సరం అయినా జాతకాలు చూపిస్తే మంచిదేమో అని పిలిపించాను. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా మావయ్య. మీరు జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి కీడు జరగదు. గ్రహాలు కుదురుగా లేనప్పుడే అదృష్టం అడ్డం తిరిగైనా పన్ను విరుగుతుంది. అందుకే గ్రహ బలాలు, గృహయోగం అన్నీ పంతులే చూసి చెప్పాలి. వీటన్నిటికంటే ముందు నీ జాతకం చూపించుకో అన్నయ్య. ఎందుకంటే నువ్వు తీసుకుపోయే నిర్ణయాలన్నీ ప్రాణాల మీదకే వచ్చేవై ఉంటాయి కదా. అయితే నీ జాతకం చూపిద్దాం వీర్రాజు. ఎవరిని ప్రేమించలేదంటున్నావు, సంబంధం చూస్తే చేసుకోవట్లేదు. విషయం ఏంటో కనుక్కోవచ్చు. అవును స్వామీజీ, నా చిన్నల్లుడికి ఏదైనా దోషం ఉంటే పరిహారం చెయ్యండి. నెల తిరిగేలోపు ఈ ఇంట్లో చిన్న కోడలు తిరగాల. నేను చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటాను. వదిన కడుపుతోంది కదా, ముందు వదిన జాతకం చూపించండి. తనకే బ్రహ్మాండమైన బిడ్డ పుడుతుంది. అలా అని కాదమ్మా, పుట్టబోయే బిడ్డ తల్లి జాతకం ప్రకారం జన్మిస్తారు కదా. దివ్యమైన భవిష్యత్తు ఉంటే సంతోషమే. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయొచ్చని చెప్తున్నాను. అయితే నా జాతకం తర్వాతైనా చూడొచ్చు స్వామీజీ. ముందు ఈ ఇంటి బిడ్డ జాతకం ఎట్ట ఉండదో తెలియాలా? అప్పుడా వెళ్ళి నీ పెండ్లం జాతకం తీసుకురా. ఎదుగోండి స్వామి. అయ్యో, వరదరాజులు గారి జాతకం చూద్దామనుకుంటే వాళ్ళ కోడల జాతకం చూసిన తర్వాత ఎందుకో కొంచెం బాధేస్తోంది. ఏమిందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే
మీ అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా, అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. నా బిడ్డ మహర్జాతకుడు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు? తప్పేం లేదురా. శత్రు బాధ తప్పుతుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? మీరు మా అన్నయ్యని శత్రువులా చూస్తున్నారే కానీ మీ గురించి మా అన్నయ్య ఎప్పుడు అలా అనుకోలేదు. మరి నాకెప్పుడు తీసుకొస్తావు? నీకు కూడా బొమ్మలు తీసుకురావాలా? నాకు బొమ్మలు కాదు, ఉయ్యాల కావాలి. మీ చెల్లెల బిడ్డలనే కాదు, మన బిడ్డల్ని కూడా అందులో వేసి ఊపాలి కదా. నువ్వు ఊపింది చాలే గాని ముందు మా చెల్లెలకి ఏం కావాలో చూడు. చూడండి మీ అన్నయ్య ఎలా వెళ్ళిపోయాడో. శివ, మా అన్నయ్యకి నీ మీద ప్రేమ లేదు అనుకోవద్దు. మా బిడ్డల్ని అంతలా చూసుకుంటే ఇక నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటాడో ఆలోచించు. గంగాబావ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరేం చెప్పక్కర్లేదు. స్వామి, స్వామి, ఏంటమ్మా గర్భవతివి నువ్వు? ఎందుకింత ప్రయాసపడి వచ్చావు? నాకు బిడ్డ పుడితే మా అన్నయ్యకి గండం ఉందన్నారు కదా, అది నిజమేనా స్వామి? వేదాలు వల్లవేసేవాడి నోటి వెంట అసత్యం రాదు తల్లి. నేను చెప్పింది 100% నిజం. స్వామి, అవునమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ జాతకం ప్రకారం మూలా నక్షత్రంలో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ బిడ్డ పుడితే మీ అన్నయ్యకు ప్రాణగండం, మీ అన్నయ్యకు ప్రాణగండం తప్పదు, అన్నయ్యకు ప్రాణగండం తప్పదు. మా అన్నయ్య నా మీద, నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. అలాంటిది నా బిడ్డని చూసే అదృష్టం దక్కదు, చూసిన దురదృష్టం వెంటాడుతుంది అంటే దాన్ని మేము ఎలా భరించాలో అర్థం కావట్లేదు స్వామి. దురదృష్టం వెంటాడడం కాదమ్మా, నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యని చావు వెంటాడు, అన్నయ్యని చావు వెంటాడుతుంది, అన్నయ్యని చావు వెంటాడుతుంది, చావు వెంటాడుతుంది. మాకు మా అన్నయ్య ధైర్యం, బలం, తోడు, నీడ. ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం అంటే ఈ బిడ్డని వద్దనుకోవాలో లేకపోతే ఆ అన్నయ్యని కాదనుకోవాలో ఏం తెలియట్లేదు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.